రిపోర్ట్ కార్డుకి వస్తే ఇది కంటిన్యూషన్ ఉంటుంది చిట్టా. ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ గురించి స్టేట్ ఇన్ ఎ బైండ్ యాజ్ సెంటర్ సీక్స్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఫర్ ఫ్లడ్ ఎయిడ్. మొన్న విపత్తు జరిగింది తెలంగాణలో, వీళ్ళు ఎంత అంచనా వేసారు? 10,000 కోట్లు అని చెప్పారు. ఫస్ట్ 5,000 కోట్లు అన్నారు. ఇట్లా 2 రోజులు వర్షం జరిగి బీభత్సంగా 3 రోజులు వర్షం కానీ 5,000 కోట్లు, 5,230 కోట్లు అని చెప్పి మన రేవంత్ అనే చెప్పిండు. కరెక్ట్గా నేను చెప్పింది 5,230 కోట్లు V6 సాక్షిగా. దాని తర్వాత 7,000 కోట్లు. రేవంత్ 7,000 కోట్లు నాది పెట్టుకుంటలేవు, నాది కలుపుతలేవు నువ్వు అని ఎవరు అనుంటారు. 7,000 కోట్లు మేమేం చేసినామా నా నేను గెలిపియా నీకేనా? 10,000 కోట్లు నేనంటలేను. ఒక గిడని రాసిన రీలో గడ ఈజ్ అరౌండ్ 10,000 crores. అయ్యా ఈ 10,000 crores ఎట్లా వచ్చింది అని అంటే మాత్రం కూడా చెప్పలే. చిత్రగుప్త అదే రోజు అడిగింది, చెప్పలే. ఇప్పుడు చెప్పలేకపోతారు. అయితే ఆడ ఉన్నది సోనియా గాంధీ సర్కార్ కాదు, మన్మోహన్ సింగ్ లేడు ప్రధానమంత్రి. ఎవరున్నారాడా? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఉన్నాడా. అయితే కేంద్రం ఏమన్నదంటే, బిడ్డ 10,000 కోట్లు అయిందా? అబ్బా బాగానే ఇష్టం జరిగింది రేవంత్ అన్న. అవు సార్ బాగా జరిగింది, మీరే ఆదుకోవాలి మమ్మల్ని. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను ఆడ విపత్తు జరగంగానే సాయంత్రం పోయి ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి ఇనాగ్రేషన్ చేసి వచ్చిన. ఎందుకు అట్లా చేసినావు? మళ్ళీ ఫుట్బాల్ ఎందుకు? దాన్ని నువ్వు ప్రజల పక్షాన లేవా నువ్వు అని అంటే, ఆట పాట నేర్పించుకుంటా ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిన సార్. నేను వేరే డైవర్జన్ టాక్టిక్స్ చేసిన, ఆట పాటలలో అందరినీ ముంచేస్తే బాధ తెలియదు కదా అన్న బాధ్యతతో నేను ఫుట్బాల్ ఇనాగ్రేషన్. అచ్చా ముఖ్యమంత్రి కదా, నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి కేంద్రం కూడా అర్థం చేసి తర్వాత ఏం చేసినావు అని అంటే, హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన కూడా నేను చేసి వచ్చిన. బురద అంటింది ఆ కాళ్ళకంటే, బురద నాకేందని సీఎంని, నాకు బురద అంటద్దు అని అన్నావు. సరే మీ ఎమ్మెల్యేలు ఎవరైనా పోయినరా చేసినరా పెట్టినరా అంటే, చిత్రగుప్తు ఉతికారేసిన తర్వాత మంత్రులు కనబడ్డాడు. సరే ఇదంతా పక్కకు పెడదాము. మళ్ళా ఫండ్ మీకు 10,000 కోట్లు కాదు, 20,000 కోట్లు కూడా ఇద్దాం, 1,00,000 కోట్లు కూడా ఇద్దాం. రేవంత్ రెడ్డి గారు చోటే బాయ్ బడే బాయ్ అని అంటాడు కదా మన కేటీఆర్. బడే బాయ్కు చోటే బాయ్ కా దర్ద్ సమజ్ మే ఆతా హై, దర్ద్ సమజ్ మే ఆతా హై. లేకిన్ నేనేమనుకున్నా అంటే, రేవంత్ రెడ్డి మర్ద్ హై, మర్ద్కో దర్ద్ నహీ హోతా. అయితే మర్ద్కో దర్ద్ నహీ హోతా పక్కకు పెడితే, సెంటర్ ఏమన్నదంటే 10,000 కోట్లేనా, 1,00,000 కోట్లు ఇస్తా అని ఒక చిన్న కండిషన్ అప్లై. నీకే వస్తుందా కండిషన్ అప్లై పెట్టుడు? రైతు రుణమాఫీ ఇచ్చేటప్పుడు, రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చేటప్పుడు మీకే కండిషన్స్ అప్లై వస్తుందా? సెంటర్ ఏం కండిషన్ అప్లై పెట్టిందంటే, వెనకటికి కూడా ఒక విపత్తు జరిగింది బీఆర్ఎస్ టైంలో. మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం కదా. యు ఆర్ నాట్ ఏ కాంగ్రెస్ నౌ, యు ఆర్ ఏ సీఎం. నువ్వు సీఎంవి, పోస్ట్ సీఎం ఇది. కాంగ్రెస్లకేని సీఎం అయినావు, అది సెకండరీ. ప్రైమా ఫేషియాలు ఏందని అంటే, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఇటు గిరీష్ గారికి నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నాకు కూడా సీఎంఏ నేను గౌరవిస్తా. యు ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో వెనకటికి జరిగిన విపత్తు బీఆర్ఎస్లో ఏదైతే జరిగిందో దాని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వవా నాకు అని అన్నది. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటే, ఇప్పుడు వీడికేని డ్యామేజ్ అయింది, రోడ్ డ్యామేజ్ అయింది, పోల్స్ పడిపోయినాయి, ఎలక్ట్రిసిటీ అదంతా ఇది, ఎవడెవడికి ఎంతెంత బిల్లులు కట్టినా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్. కేసీఆర్ కూడా అడిగాడు, ఏమి ఇస్తలేదు సెంటర్ మాకేం, మేము పనిచేయం, నువ్వు గోకినా గోకపోయినా నేను గోకుతూనే ఉంటాను అన్నాడు. గీక్కున్నావు. ఆయన ఛత్రపతి భావాజాలతో పుట్టినోడు. దా కౌగలించుకుందామని చెప్పి ఇట్లా చీరితాడు వెనకకేమి నా నరేంద్రుడు. నువ్వు మత్తులు ఉంటావు కాబట్టి నీకు చీరింది కూడా తెలియలేదు. ఏమైంది బిడ్డ ఇక్కడ బాగా మంటలేస్తుంది, రాత్రంతా నిద్ర పట్టలేదు జర చూడంటే, నాయన చీరిండ్రే నేను అంటే అని అంటావు. నువ్వు అవ్వక్కైనావా అని అన్న టైడ్ వస్తుంది నీకు. కేసీఆర్ గట్ల అయింది. ఆయన లేచే లోపలనే లేపుకోపోయారు ఆయనని. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, మీరు వచ్చి నాది నెక్కిల సిగ్గొలుసు అని అనగానే చిన్నగా లేదా పులుసు. ఇది గుర్తుపెట్టుకో, తెలంగాణలో ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినవా లేదా అని కేంద్రం అడిగింది. ఇప్పుడు దాన్ని మ్యాండేట్ చేసింది అనుకో, ఇక చూడు, ఇక చోటే బాయ్ బడే మియా పోయాడు, ఇక లాస్ట్కి పాట శురు అవుతుంది. ఇక బడే మియా చోటే మియాల పాట ఉంటుంది చూడు. కాకపోతే ఇక్కడ మాధురి దీక్షిత్ అట్లాంటి హీరోయిన్లు ఎవరు రారు, ఈడే కొట్టుకొస్తారు టీరీ నీరీ 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 అని అనుకుంటా. కేంద్ర సర్కార్ అడిగిన ప్రశ్న మీరు సమర్థిస్తారా, విమర్శిస్తారా? యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పురు. సో మీకు విపత్తు ఏదైనా కావాలని అంటారు కాబట్టి 1,345 crores ఏదైతే ఆల్రెడీ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మీరు అందులోకి యూటిలైజ్ చేసుకోర్రి. కాకపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు చూపించినాకనే అనేది చెక్ పెట్టేసింది.
చెక్. ఎట్లా అంటే ఆకలి ఉన్నాడు ఉంటాడు బాగా, ఆడికి ఏం చేశారంటే ఇట్లా హాల్లో పెద్ద పెద్ద జూమ్ సీసీ కెమెరాలు పెట్టిండు మోదీజీ. అందులో రసమలైలు ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి, అవ్వు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆడ. ఇట్లా అంతా సీసీ కెమెరాలు పెట్టి పెద్ద టీవీ పెట్టిండు కింద. ఇదే హాల్లో పోయి మీరు అందరు అన్నం తింటున్నారు అని చూపెట్టంగానే అందరూ పైజాబాలు వేసుకున్నారు, బాబా మంచిగా తిద్దామని అనుకుంటారు. దానికి పెద్ద తాళం వేసిండు, గొలుసులు కట్టి, పెద్ద గొలుసులు వేసి తాళం కట్టిండు. చెప్పినా కదా, భారతీయుడు లెక్కనే ఆలోచిస్తాడు, భారతీయుల కోసం ఆలోచిస్తాడు. సెంటర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఏదైతే ఆటలు ఆడుతున్నాడో చిత్రగుప్త తిప్పికొట్టుడు సురువు చేసింది. నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ప్రొడ్యూస్ ది ఫ్యాక్ట్స్. కేసీఆర్ మీద యాక్షన్ తీసుకో. యూటిలైజేషన్ రిపోర్టు లేకపోతే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకో. అడుగు, అమృత్ స్కీమ్లు ఇంత పెద్ద మాట్లాడినావు కదా కేటీఆర్, నేను అది దఫనాన్ చేస్తా ఫైలు, నువ్వు నాది ఇది దఫనాన్ చేసే కథం. మీ కూటమి ఒకటైపోతుంది కదా. మీకు ఐడియాలు కూడా ఇస్తున్నా నేనే. ఎందుకంటే కాళేశ్వరం గట్లనే ఆయ్, ఫోన్ ట్యాపింగ్ గట్లనే ఆయ్, ధరణి దరిద్రం గట్లనే ఆయ్, ఈవీ రేసులు గట్లనే ఆయ్, స్మారక చిహ్నం గట్లనే ఆయ్, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టారు. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ? ఏసీబీకి ఇచ్చేది ఉండే కదా, రేవంత్ అన్న. మీరు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక ఏదైతే నెల రోజులలో మీ ఉత్సాహం ఉండే చూడు, చేస్తాడు ఏదో అని అనుకున్నా మా రేవంత్ అన్న. తెలంగాణకు దొరికిండ్రావు మొగోడు అని అనుకున్నా, మోతబరి అని అనుకున్నా. మీరు కూడా పాసిపోయారే, మీ రాజకీయం కూడా పాసిపోయారు. మేము చెప్పిన ఇట్లా రీజన్స్ తప్పైతే మమ్మల్ని ఉతికేయండి, బట్ విత్ ఎవిడెన్సెస్. బట్ మేము లాజిక్ మాట్లాడితే కమెంట్ రూపంలో దయచేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందజేయరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. రేవంత్ అన్న, నేను ఇలా తెలంగాణ గురించే మాట్లాడుతున్నా. ఏం కేసులు? డెంగ్యూ కేసులు ఏవైతున్నాయో 8,000 కేసులు దాటినాయట. ఎన్ని కేసులు? 8,000 కేసులు. ఈ 8 అనేది మీకు మెంతుకు చుట్టుకునేటట్టు ఉంది. అమృత్ స్కామ్లో ఎంత అయిందని అంటే 8,888 కోట్లు. డెంగ్యూ కేసులు ఎన్ని అయినాయంటే 8,000 కేసులు. మళ్ళీ మూసి పెద్ద పెద్దగా చేస్తానంటారు. ఏమి చూడుర్రి. డెంగ్యూ వైరస్ హ్యాస్ 4 స్ట్రెయిన్స్. ఈ స్ట్రెయిన్స్ నాకు కాంగ్రెస్ స్ట్రెయిన్ కావాలి. ప్రివెంటివ్ మెజర్స్, సిమ్టమ్స్, రేర్ కాంప్లికేషన్స్. కాకపోతే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఈ డెంగ్యూని కంట్రోల్ చేయడానికి ఏం చేసింది? ఇప్పటిదాకా నాకు తెలిసి నేను ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి కొంచెం నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఇప్పటిదాకానైతే చికెన్ గున్యా కేసులు పాజిటివ్ రాలేదు అని చెప్పి నాకు చెప్పిండ్రు. అది నిజమో అబద్ధమో మీరు చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది మెడికల్కి సంబంధించిన డయాగ్నోస్టిక్స్కి సంబంధించిన డాక్టర్స్ కూడా చూస్తుంటారు కాబట్టి షో ఎన్ని చికెన్ గున్యా కేసులు పాజిటివ్ అయినాయి అనేది రాష్ట్రంలో తెలియదు. ఇప్పుడు నాకు చెప్పినంత మటుకు ఒక మేజర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏం చెప్పిందంటే ఇప్పటికైతే పాజిటివ్ రాలేదు సార్, బట్ వీఆర్ స్టిల్ కలెక్టింగ్ ది ఫార్మ్స్, సిమ్టమ్స్ అట్లానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. సో నేను రాష్ట్ర సర్కార్కి చెప్తున్నా, ఎవడో ప్రతిపక్ష నాయకుడు వచ్చి లేకపోతే మేము కోన్కిస్కా గొట్టమాడు యూట్యూబరా ఆడేందో జర్నలిస్ట్ అనాలా అని ఏమన్నా, జర్నలిస్ట్ అనకే, నన్ను జర్నలిస్ట్ అనకు, మూతబరి బ్యాచే. నేను మర్చిపోతున్నా, జర కండువా వేసుకున్నాడు, రేపటి నుంచి చేసుకుంటాం మళ్ళా. ఇది కూడా బయట పెట్టి కదా డెంగ్యూ కేసులు. ఫస్ట్ మా ప్రజల ప్రాణాలు కాపాడు, తర్వాత మీ హైడ్రాని కాపాడు, తర్వాత మీ ఏఐసిసిని కాపాడు. ఫస్ట్ ఏఐసిసిని కాపాడుకుంటున్నావు, ప్రజలను కాపాడతలేవు. మీరు చెప్పురు ఇక నాకు.